గత ప్రభుత్వం 2,000 రూపాయలకే 20 కోట్ల స్థలం వైసీపీ కార్యాలయానికి దారాదత్తం చేసిందని టీడీపీ కూటమి నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం మారటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దీంతో పార్టీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు అందించినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా వైసీపీకి భూమి కేటాయించి ఈ నిర్మాణం చేపడుతుందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని వారు కోరారు. దీనికి అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో అందులోనూ శ్రీ సత్యసాయి బాబా వారు నిర్మించిన ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఇంత పెద్ద భవనం 2 ఎకరాలలో 20 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్యక్రాంతమయ్యింది. గత ప్రభుత్వంలో అధికారులు ఏ విధంగా వీళ్లకు అనుమతులు ఇచ్చారో తెలియజేయాలి. తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా సామాన్యులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ ఆసుపత్రికి స్థలాలు కేటాయించలేదు. జిల్లా కేంద్రానికి జిల్లా కార్యాలయాల కోసము స్థలాలను కేటాయించలేదు. సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్ గారికి కూడా వారి భవనాల కోసం కూడా స్థలాలను కేటాయించలేదు. ఏ విధంగా 2,000 రూపాయలకే సంవత్సరానికి లీజు 2,000 రూపాయలని చెప్పేసి వాళ్ళకి అనుమతులు ఇచ్చారో అధికారులు తెలియజేయాలి. దీని వెనుక ఎవరెవరైతే అవినీతి చేశారో వారందరినీ తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని